హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా చెల్లు రాక్ కట్నీకి వచ్చినందుకు మేము వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటున్నాం. మా తమ్ముడు ప్రిపేర్ చేస్తున్నాడు హేమంత్ గాడు. ఇట్లా వేసే తెలియదు. ఫస్ట్ అయితే ప్లానింగ్ అయితే చేస్తున్నాం. వెజిటేబుల్ అయితే కట్ చేసుకున్నాం. సో మా ఎల్లుళ్ళు అయితే అందరు వచ్చారు. వీడు మా అల్లుడు, ఇది మా పాప, మా బంగారు తల్లి. ఈమె తెలుసా, మా హీరోయిన్. మా కూడా ఆపమంటుండు. నా ముఖం చుట్టూ ఎక్కడ అదో పంచాయతీ మా ఉంటున్నా. మా చెల్లెలు రాయి కట్నీకి వచ్చినందుకు మా చెల్లికి ఒక పని పెట్టినాం మేము. ఎందుకంటే మేము బ్యాచ్ ఉన్నాం ఉండగొట్టున్నాం కాబట్టి మాకు వంట చేస్తాం కూడతాడు. మా ఓడి మాటినాడు. మా చెల్లెలు చెప్పినట్టు కూడా ఇంటలేడు. అదో పంచాయతీ మా వంతోనా. ఏం చేయాలో ఏమో అవ్వ అంటున్నాడు. మిల్ మేకర్ అంత చేసి కలుపుతున్నాడు. మధ్యలో ఆయిల్ వాడాలి. అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాడు. పేస్ట్ గిట్ట బాగాలేకపోతే మళ్ళీ మా ఓన్ని ఈరోజు పెళ్లి చేస్తాం. తింటో చూస్తున్నారా, మా ఓడి తింటే చెప్తారో బయటకు బాగుంటున్నాడు. ఏదో పంచాయతీ మా ఉంటున్నా. మా చెల్లెలు మనసులో అనుకోవచ్చు, మనం లేక రెస్ట్ మా అత్తగారింటి కాడ రెస్ట్ దొరుకుతుంది, రెస్ట్ లేక ఇడికి వస్తే మా చెల్లెలు పని చేపిస్తుంది అని అనుకుంటుంది మా చెల్లెలు మైండ్లో. మేము సింగిల్ నా కొడుకులాం కాబట్టి మా చెల్లెలు వంట వండి పెడుతుంది మాకు. ఈరోజు శనివారం కాబట్టి మా చెల్లెలు తినదు కాబట్టి వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటున్నాం. ఇలాగా మా చెల్లెలు వచ్చింది కాబట్టి ఈ నెల ఏదో పంచాయతీ ఉంటుంది. కార్టూన్ పెట్టు, బొమ్మలు పెట్టు, మా పాప బొమ్మలు పెట్టు పంచాయతీతో. మా పాపకు అది నచ్చినట్టుంది. ఇదో పంచాయతీ అలుగుతుంది. ఈమె ఎందుకు అలుగుతుంది ఎవరికి అర్థం కాదు. మళ్ళీ నవ్వుకుంటూ వస్తుంది నా దగ్గరికి. చూపి అంటుంది. మంచిగా పోయిరా రే. మంచిగా పోయి, మంచిగా అంటే మంచిగానే పోయి. మంచిగా వస్తుంది ఈరోజు బిర్యానీ. వెజిటేబుల్ బిర్యానీ టేస్ట్ చేస్తారు, చికెన్ బిర్యానీ కాకుండా కదా. మా వాడైతే టమాటాలు, పుదీనా, మిల్ మేకరు ప్రిపేర్ చేస్తున్నాడు. వాడు పేరు చెప్పని కూడా సిగ్గుపడుతున్నాడు. ఇదైతే రెడీ అవుతుంది వెజిటేబుల్ బిర్యానీ అంట. ఈరోజు పంచాయతీ మొత్తంగా. ఈరోజు మొత్తం కూర అయిపోయిన తర్వాత మా తమ్ముతో వేయగలేము. ఏమంతోనా ఏం చేస్తాడో ఏమంటాడు ఏం లాస్ట్. మా అందరిది ఒక మాట అయితే అందుకొంది ఒక మాట ఉంటుంది. వీళ్ళతో తిట్లు తినే బదులు ఒక బయటకు వెళ్తా. 1 kg బిర్యానీ రైస్ తీసుకొచ్చినాం. అందులో వాటర్ పోసినాం. మా చెల్లెలు అయితే బిర్యానీ అంటది, అది వేసింది. మళ్ళీ ఆయిల్ కూడా వేస్తుంది. కొంచెం నెయ్యి కూడా ఏమో మంచిగా ఉంటుందేమో. మంతగా రోజులు ఉన్నారనుకో, కొంత తిట్టించుకుంటా చేసుకుంటా అదే యూట్యూబ్. అంతమించి బిర్యానీ కర్రీ అయితే రెడీ అయింది. ఇది కూడా రికార్డ్ అయినట్టుంది. ఏం కాదు, మా మంతగానే మనం తింటున్నా. చూడు మమ్మీ ఎంత పర్సెంట్, 7% అని ఉడకాలి. అది 50% ఉడికింది. కలుపు ఇంకా అట్లా పట్టుకోండి. ఇలాగ రైస్ ఒక 80% అయ్యాక ముందుగా బండిలోకి ఆయిల్ తీసుకోవాలి. అదేవిధంగా మన దగ్గర అవైలబుల్లో నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవాలి.
1 kg రైస్లో ఒక 20% రైస్ ఇందులో వేసి కలిపేది లేదా? కలిపేది కలపకాదు ఏం కలిపి సెంటర్లో కూడా వేసి సెంటర్లో ఇంకా చాలే మమ్మీ చాలు. అలాగే మనం ప్రిపేర్ చేసినటువంటి కర్రీని ఇందాక మనం ఒక 20% వేసుకున్నాం కదా రైస్, దానిపైన వేయాలంట. వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేసినటువంటి రైస్ను కొద్దిగా ఇప్పుడు మమ్మీ ప్రిపేర్ చేసిన రైస్ను కర్రీ వేసాక రైస్ దానిపైన మొత్తం మనం చేసుకుంటూ ఒక 1 kg రైస్ మొత్తం వేసేయండి. కొట్టినట్టున్నారా పాపం ఏడుస్తాను. కొత్తిమీర వేసుకున్నాక ఇంట్లో మమ్మీ పెద్దగా సిమ్లో పెడితే అయిపోతాయి. 5 నిమిషాలు పెట్టి తీసి అయిపోయి ఇంకా అన్నం కూడా మంచిగానే అయింది.